అండి మీ పేరు? రాణి అండి. నేను 1వ డివిజన్ కాపు సంఘం ప్రెసిడెంట్ని. అసలు పవన్ కళ్యాణ్ గారిలో మీకు బాగా నచ్చే అంశం ఏంటి? నచ్చని అంశం ఏంటంటే ఏం చెప్తారండి? పవన్ కళ్యాణ్ గారిది నచ్చని అంశం అంటూ ఏమీ లేదండి. అన్నీ నచ్చేయే, ప్రజలకి ఉపయోగపడే పనులే చేసేది. ఆయన ప్రజల మనిషి అండి. నచ్చనిది అంటూ ఏమీ ఉండదు. మరంటే ఒకవైపు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్యాకేజీ స్టార్ అని ఇలాగ ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజుకి కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్తారు? వాళ్ళందరూ మీడియా వెనకాల నచ్చని దొంగలండి. ఆ దొంగల మాటలు ఎవ్వరూ పట్టించుకోకూడదు. వాళ్ళు ప్రజల్లోకి వచ్చినా దొంగలే, మీడియా వెనకాల ఉన్నా దొంగలే. ఆ అన్నయ్యకి అలాంటి మాటలు అనే దొంగలతో మాకేం సంబంధం లేదు. ఆయన నిజాయితీ ఏంటో అన్నీ మాకు తెలుసు. మాకే కాదు, ప్రజలందరికీ తెలుసు. అందుకే ఆయన్ని డిప్యూటీ సీఎంగా కోరుకున్నారు అందరూ. రాబోయే కాలానికి సీఎంగా కూడా కోరుకుంటున్నారు. అంటే దాదాపు చాలా ఏళ్ళ నుంచి పార్టీ నడిపిస్తూ ఉన్నారు, మీరు కూడా భాగస్వాములై ముందుకెళ్తూ ఉన్నారు పార్టీలోని. ఎలా అనిపిస్తుందండి పవన్ కళ్యాణ్ గారితో జర్నీ? చాలా బాగుందండి. మాకందరికీ చాలా సంతోషకరమైంది ఈ జర్నీ మట్టుగా. అంటే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో మీకు బాగా నచ్చిన సిద్ధాంతం ఏంటంటే? మహిళలకి చేసే పనులు చాలా బాగున్నాయి. ఏదైనా కష్టం అంటే వచ్చి నేనున్నానని నిలబడుతున్నాడు. అది మా మహిళలందరికీ నచ్చేది. మహిళలేనే కాదు, మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఎవరికైనా సరే పవన్ గారు అంటే అది అందరికీ అభిమానంతో కూడిన పని. ఆయన పార్టీ పరంగా కాదు, పార్టీ పరంగా లేకపోయినా సరే ఆయన అభిమానమే అండి మేమందరం ఉన్నాం. అంటే డిప్యూటీ సీఎంగా ఆయన ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. ఎలా ఉందండి ఆయన పరిపాలన తీరు కానీ, ఆయన పరిపాలన విధానం కానీ ఎలా అనిపిస్తుంది? బంగారాన్ని ఇది బంగారమా కాదా అంటే ఎవరు చెప్పలేమంది. అది ఒరిజినల్ కేడిఎం బంగారం అనే చెప్పుకుంటాం. అది దాంట్లో రాగెంత ఉంది, ఎత్తడెంత ఉందని చెప్పలేం. అది ఒరిజినల్ బంగారం. దానికి ఆయన పరిపాలన ఎలా ఉంది ఏంటనేది మేము అసలు చెప్పుకోలేని దగ్గది. అది అంటే గ్రామీణ శాఖ కూడా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కదా, అసలు గ్రామాల పరిస్థితి ఎలా ఉందండి ఈరోజు? అసలు ఆయన అలా ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి గ్రామీణ పరిస్థితి చాలా బాగుంది. రైతులు కానీ ముసలివాళ్ళు కానీ ఏదైనా సరే ఆయన పరిపాలనలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది అది అనేది చెప్పే పనే లేదండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం మట్టుగా. అంటే ముఖ్యంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక ట్వీట్ను కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను వెన్నుపోటు పొడిచారు, మహిళలను మోసం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు అసలు? జగన్మోహన్ రెడ్డి పవన్ గారి గురించి మాట్లాడే అర్హత అసలు ఆయనకి లేదండి. ఆయన పేరు తలవటానికి కూడా పనికిరాని మనిషి. ఆ మాటలు ఆయన తలవకూడదు కూడా. ఒక దొంగ, ఒక ఒరిజినల్ అయిన మనిషి గురించి మాట్లాడే స్థాయితో ఆయనకి లేదు. ఆయన ప్రజలకి ఎంతో మోసం చేసి రాబోయే కాలానికి వీళ్ళొచ్చి నిలబడతాడని ముందే తెలిసి మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. వెనక వాళ్ళకి డబ్బు అనేది ఉంచకుండా అప్పులు చేసి వెళ్ళిపోయిన దొంగ. ఒక దొంగ గురించి మాట్లాడుకునే మనకి చాలా చండాలం అలాంటి మనిషి గురించి మాట్లాడుకోవడం. ఆయన గనక ఇంకా ఉన్నాడే అనుకోండి, ఈ కరోనా ఆయన దిగిపోయాడు కాబట్టి తగ్గిపోయింది. ఆయన కనుక ఉంటే ఈ ఉన్న ప్రజలు కూడా నాశనం అయిపోతారండి తెలుసా. అలాంటి వాడిని భగవంతుడు దించేయటమే చాలా ఇది. ఇంకా రాబోయే కాలంలో ఆయన రాకూడదనే కోరుకుంటున్నాం మేము. ఆయన ఏమో మరి 2029లో ఖచ్చితంగా నేను వస్తాను, ఎవరైతే వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారో వాళ్ళందరికీ సినిమా చూపిస్తానని అంటూ ఉన్నాడు ఆయన. అసలు ఆయనకే సినిమా లేదు, ఇంకా ఆయనే సినిమా చూపిస్తాడండి. సినిమా లేనివాడు సినిమా చూపించటం ఏముంది? ఒరిజినాలిటీ అంతా ఇక్కడున్నప్పుడు ఆయన ఎప్పుడో వచ్చి చూపించే సినిమా ఏముంది? ఇప్పుడు ఆయనకే భవిష్యత్తు లేదు, అది చూసుకోమనండి ముందు. అంటే మహిళలకి కొన్ని స్కీమ్స్ అయితే తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. సూపర్ 6లో భాగంగా ఉచిత ఫ్రీ బస్ కానీ అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా, ఈ రెండు కూడా పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు, మహిళలు నమ్మిస్తున్నారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తూ ఉన్నారు. లేదండి, అది ఆయన తప్పు. ఆయన మోసం కాబట్టి, ఆయన చేసేవన్నీ మోసం కాబట్టి ఎదుటి వాళ్ళు మోసం చేస్తున్నారు అని అంటాం. ఆడు చేసే దొంగ పనులు కాబట్టి అందరినీ దొంగనే అంటాడు. అందుకే కానీ అది అసలు కాదు. ఉచిత బస్సులు వేశారు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ముసలోళ్ళు ఎంత ఆనందపడుతున్నారండి. కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు ఆ 4000 పెన్షన్ కోసం మందులు కాట్లకి ఎంతో చక్కగా ఉపయోగపడుతున్నాయి. అవి ఇస్తున్నారు. ఫ్రీ బస్సులు, డబ్బులు లేకపోతే పిల్లల్ని స్కూల్ దగ్గర దింపుకోవడానికి మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు మానేశారు, బస్సులు చక్కగా ఫ్రీ బస్సులు వెళ్ళి పిల్లల్ని తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రుల దగ్గర ఛార్జీలకు డబ్బులు లేకపోయినా ఫ్రీ బస్సు ఉందన్న ధైర్యంతో పిల్లలు ప్రతి ఒక్కరు బస్సు ఎక్కి వస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి డబ్బులు పడుతున్నాయండి. ఆయన ఏంటంటే వీళ్ళ మీద బురద చల్లటం కోసం ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళ మాటలు ఎవ్వరు నమ్మరు. ఒరిజినాలిటీ ఉన్నప్పుడు ఆ మాటలు నమ్మాల్సిన అవసరం ఎవరికి లేదు. కూటమి పాలన పట్ల మహిళలందరూ సంతృప్తిగా ఉన్నారంటారా? చాలా
చాలా సంతృప్తిగా ఉన్నారండి. మొన్న ఫ్రీ బస్ వేస్తే మహిళల్లో కళ్ళల్లో కాంతులు చూడాలి ఎంత విరజుల్లనియో తెలుసా అండి. అవి తట్టుకోలేక అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆ జగన్మోహన్. అసలు ఆయన పేరే తలమాకండి. చాలా చండాలమైన పేరు, చాలా చండాలమైన ప్రభుత్వం.